కేరళ రాష్ట్రంలో పచ్చని తేయాకు తోటలు ఎప్పుడూ కమ్ముకునే పొగమంచుతో ఉండే అందమైన హిల్ స్టేషన్ పేరు మున్నార్. ఆ చలికాలం రాత్రి వర్షం ఏకధాటిగా పడుతుంది. మున్నార్ టౌన్ సెంటర్లో ఉన్న ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనే ఒక చిన్న మెడికల్ షాప్ ఉంది. దాని పేరు సంజీవని ఫార్మసీ. ఆ షాప్ ఓనర్ పేరు మాధవ్. అతని వయస్సు 35 ఏళ్ళు. అతను ఎప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు. కళ్ళజోడు వెనక ఉన్న అతని చూపు ఎప్పుడు మందుల పేర్లనే వెతుకుతుంటుంది. అతనికి మాటలు తక్కువ, కానీ పని ఎక్కువ. ఫార్మసీ రంగంలో అతను ఒక జీనియస్ అని చెప్పొచ్చు. ఏ మందులో ఏ కెమికల్ ఉంటుందో, ఏ మందు దేనితో కలిస్తే విషంగా మారుతుందో అతనికి తెలిసినంతగా ఆ ఊర్లో ఏ డాక్టర్కి కూడా తెలియదు. కానీ మాధవ్కి పుట్టుకతోనే ఒక పెద్ద లోపముంది. అతనికి తీవ్రమైన ఆస్తమా మరియు గుండె సంబంధిత వ్యాధి ఉన్నాయి. వాతావరణం కొంచెం చల్లబడినా అతని ఊపిరితిత్తులు గాలి కోసం అల్లాడిపోతాయి. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా తన మందులు వేసుకుంటేనే అతను బతకగలడు. ఆ మందులే అతని ప్రాణాలను కాపాడే రక్షక కవచం. మాధవ్ భార్య పేరు కావ్య. ఆమె వయస్సు 28 ఏళ్ళు. చూడటానికి సినిమా హీరోయిన్లా చాలా అందంగా ఉంటుంది. ఆమె అదే పెద్ద హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తుంది. ఆ రోజు రాత్రి సమయం 10 గంటలవుతుంది. కావ్య డ్యూటీ అయిపోగానే మాధవ్ కూడా మెడికల్ షాప్ క్లోజ్ చేసి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లడం అతనికి డైలీ రొటీన్. కాకపోతే ఆ రోజు హాస్పిటల్లో కావ్యకు నైట్ షిఫ్ట్ ఉండటంతో మాధవ్ మెడికల్ షాప్ కట్టేసి ఒంటరిగా వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. బాగా అలసిపోయిన మాధవ్కి చలిగాలి వల్ల, ఆస్తమా వల్ల గాలి పీల్చుకోవడం కష్టంగా మారింది. దాంతో తన మెడిసిన్ బాక్స్ తీసుకొని రోజూ వేసుకునే గుండె జబ్బుకు సంబంధించిన 3 మాత్రలు వేసుకొని మంచం మీద పడుకున్నాడు. కాసేపటికి అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా అరగంట గడిచింది. నిద్రపోతున్న మాధవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అతని గుండెను ఎవరో 2 చేతులతో పట్టి పిండేస్తున్నట్లు భయంకరమైన నొప్పి కలుగుతుంది. అతని గొంతులో నుంచి మాట రావట్లేదు. ఊపిరితిత్తులు గాలి కోసం గిలగిలా కొట్టుకుంటూ అతని కళ్ళు బయటకొచ్చేశాయి. తనకేమవుతుందో, ఆ నొప్పికి కారణమేంటో ఆ ఫార్మసిస్ట్ మెదడుకు క్షణాల్లోనే అర్థమైపోయింది. మంచం మీద నుంచి కిందపడి చేతులతో నేల మీద పాకుతూ తలుపు వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అతని నోటి వెంట అప్పటికే తెల్లటి నురుగు రావడం మొదలయ్యింది. ఫోన్ తీసుకుని తన భార్యకు లేదంటే అంబులెన్స్కి ఫోన్ చేద్దాము అనుకుంటే ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. బయట ఉరుములతో కూడిన భయంకరమైన వర్షం, లోపల ప్రాణాలతో పోరాడుతున్న ఒక ఫార్మసిస్ట్. ఏ మందులైతే తనను బతికిస్తాయని అతను నమ్మాడో అవే మందులు తన ప్రాణాలు తీస్తున్నాయని ఇప్పుడు మాధవ్కి అర్థమైంది. ఆ 10 నిమిషాల భయంకరమైన నరకం తర్వాత మాధవ్ నేల మీద గిలగిలా కొట్టుకుంటూ రక్తం కక్కుకొని తన ప్రాణాలను వదిలేశాడు. తన మెడిసిన్స్లో తప్పు జరిగిందని, తన మరణం వెనక ఏదో కారణం ఉందని అతని చివరి చూపుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. విన్నారు కదా, ఒక పచ్చని హిల్ స్టేషన్లో దట్టమైన వాన మధ్య ఒక నిశ్శబ్ద మరణం జరిగింది. మాధవ్కి తన మందులే ప్రాణాలు తీస్తున్నాయని ఆఖరి క్షణంలో అర్థమైంది. అంటే తనని ఎవరో పక్కా ప్లాన్తో చంపారు. కానీ ఎవరు? ప్రాణంగా చూసుకునే భార్యేనా, లేదంటే వేరే ఎవరైనా ఉన్నారా? ఒక తెలివైన ఫార్మసిస్ట్కే మందుల ద్వారా నెత్తుటి ముద్రలు లేకుండా చంపేశారంటే కిల్లర్ ఎంత తెలివైన వాడయ్యుండాలి? ఇప్పుడు చూద్దాం ఇన్స్పెక్టర్ దేవా ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తాడో. మరుసటి రోజు ఉదయం కావ్య నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి నేల మీద శవమైపడి ఉన్న మాధవ్ను చూసి ఆమె భోరున ఏడ్చింది. ఆమె ఏడుపుకి ఆ వీధి మొత్తం కదిలిపోయింది. గుండెలు బాదుకుంటూ ఏవండి నన్నిలా వదిలేసి వెళ్ళిపోయారా అని తన భర్త శవం మీద పడి ఏడ్చిన ఆమె ఏడుపు చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు. ఈ కేసును ఎంక్వైరీ చేయడానికి కొచ్చిన్ క్రైమ్ బ్రాంచ్కి చెందిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన సిఐ దేవా రంగంలోకి దిగాడు. దేవా క్రైమ్ సీన్కి వచ్చి నిశితంగా మొత్తం పరిశీలించాడు. మాధవ్ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. అతని పెదాలు నల్లబడిపోయి ఉన్నాయి. అక్కడే ఏడుస్తున్న కావ్యను విచారించగా ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్ మాది ప్రేమ పెళ్లి సార్, నా భర్తకు గుండె జబ్బుంది. నిన్న రాత్రి నేను హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నాను. రాత్రి ఆయన మందులు వేసుకునేటప్పుడు హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు సార్. ఆ దేవుడు నాకెంత అన్యాయం చేశాడు సార్ అని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ సమయంలో ఆమెకు హాస్పిటల్లోని తోటి నర్సులు, డాక్టర్లు కూడా తోడుగా నిలబడ్డారు. ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ సంతోష్ కావ్యకు మరింత అండగా ఉన్నాడు. సంతోష్ వయస్సు 40 ఏళ్ళు. నగరంలో అత్యంత పేరున్న డాక్టర్, కోట్ల రూపాయల ఆస్తిపరుడు.
సంతోష్ స్వయంగా సిఐ దేవాతో మాట్లాడుతూ, ఇన్స్పెక్టర్, మాధవ్కి 10 ఏళ్లుగా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అతని గుండె చాలా వీక్గా ఉంది. నిన్న రాత్రి చలికి వర్షానికి మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి అతను చనిపోయాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీకు కావాలంటే నేనే స్వయంగా పోస్టుమార్టం చేసి రిపోర్ట్ ఇస్తాను అని చెప్పాడు. కానీ దేవా లాజికల్ బ్రెయిన్ ఊరుకోలేదు. దేవాకి ఒకే ఒక్క పాయింట్ మైండ్లో తిరుగుతుంది. అదేంటంటే మాధవ్ సాధారణ రోగి కాదు. అతను ఒక మెడికల్ షాప్కి ఓనర్. తన మందుల గురించి, తన జబ్బు గురించి అతనికి ఉన్న నాలెడ్జ్ ఎవరికీ ఉండదు. అలాంటి వ్యక్తి గుండెపోటు వస్తుంటే కనీసం ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఎందుకు చేసుకోలేకపోయాడు? అతని ఫోన్ అసలు ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? చనిపోయే ముందు అతను పడిన పెనుగులాట వెనక ఏదో రహస్యం దాగి ఉందని దేవాకి అనిపించింది. దాంతో దేవా రాత్రికి రాత్రే మాధవ్కు సంబంధించిన మెడిసిన్ బాక్స్, అతను రోజూ వేసుకునే మందుల ప్యాకెట్లని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపాడు. కానీ కావ్య ఒక తెలివైన నర్సు కావడంతో మాధవ్ చనిపోయిన వెంటనే ఆ పొటాషియం క్లోరైడ్ కలిపిన మందుల ప్యాకెట్ను తీసేసి ఆధారాలు లేకుండా దాని ప్లేస్లో నార్మల్ మందుల ప్యాకెట్ను పెట్టింది. అందువల్ల కొన్ని గంటలకు రిపోర్ట్ వచ్చినా అందులో ఉన్న మందులన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఎలాంటి విషయం లేదు అని తెలిసింది. డాక్టర్ సంతోష్ ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా న్యాచురల్ డెత్ అనే ఉంది. ఆధారాలు లేకపోవడంతో దేవాకి వేరే దారి లేక ఈ కేసును క్లోజ్ చేసేశాడు. కావ్య తన భర్త పేరు మీద ఉన్న ₹1 కోటి లైఫ్ ఇన్సూరెన్స్కు అప్లై చేసింది. అంతా సవ్యంగా ముగిసింది అని అందరూ అనుకున్నారు. కానీ అసలైన నెత్తుటి కథ అప్పుడే మొదలయ్యింది. మాధవ్ చనిపోయి వారం రోజులు గడిచింది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలవుతుంది. అది కావ్య పనిచేసే హాస్పిటల్. డాక్టర్ సంతోష్ ఆపరేషన్ థియేటర్లో ఒక విఐపి పేషెంట్కి బైపాస్ సర్జరీ చేస్తున్నాడు. అతని పక్కనే హెడ్ నర్సుగా కావ్య అసిస్ట్ చేస్తుంది. ఆ విఐపి పేషెంట్ సర్జరీ చాలా సీరియస్గా సాగుతుంది. థియేటర్లో మిషన్ల శబ్దాలు తప్ప మరేమీ వినిపించడం లేదు. సడన్ గా డాక్టర్ సంతోష్ చేతులు వణకడం మొదలయ్యింది. కళ్ళ ముందున్న లైట్లు మసకబారుతున్నాయి. అతని తల విపరీతంగా తిరుగుతుంది. కావ్య, స్వైప్ అని గొంతు పెగలక అరిచాడు. కావ్య కంగారుగా అతని నుదుటి మీద చెమట తుడిచింది. కానీ సంతోష్కి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. సర్జికల్ మాస్క్ లోపల అతని ముక్కు నుండి రక్తం కారడం మొదలయ్యింది. ఆ రక్తం మాస్కును దాటి బయటకు రాగా అది చూసిన కావ్య భయంతో, డాక్టర్ సార్, ఏమైంది మీకు? రక్తం వస్తుంది సార్ అని గట్టిగా అరిచింది. అప్పుడు సంతోష్ తన చేతిలో ఉన్న సర్జికల్ కత్తిని కింద పడేసి గొంతు పట్టుకుని దగ్గడం మొదలుపెట్టాడు. ఆ దగ్గుకి అతని నోటి నుండి పచ్చి రక్తం ఆపరేషన్ థియేటర్ నేల మీద పడింది. సంతోష్ గుండె పగిలిపోతుందేమో అన్నంత భయంకరంగా కొట్టుకుంటుంది. ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంటూ అక్కడే సంతోష్ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ అంతా అరుపులు కేకలతో దత్తరిల్లిపోయింది. సొంత హాస్పిటల్లోని చీఫ్ డాక్టర్ రక్తం కక్కుకొని పడిపోవడంతో నర్సులు, జూనియర్ డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే ఆ సర్జరీని వేరే డాక్టర్కి అప్పగించి సంతోష్ని ఎమర్జెన్సీ ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. వెంటనే సంతోష్కి టెస్టులు చేయగా బ్లడ్ రిపోర్ట్స్ చూసిన మిగతా డాక్టర్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. సంతోష్ రక్తంలో ప్లేట్లెట్స్ అమాంతం పడిపోయాయి. అతని కాలేయం, కిడ్నీలు వేగంగా ఫెయిల్ అవుతున్నాయి. అతనికి ఏమవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ బుర్రలు పగిలిపోయే విషయం ఏంటంటే సంతోష్కి ఏ జబ్బు లేదు. అతని రక్తంలో ఒక అత్యంత శక్తివంతమైన అంతుచిక్కని రసాయనం కలిసింది. అదొక స్లో పాయిజన్. ఎవరో అతనికి ప్రాణాంతకమైన విషం ఇచ్చారు. ఆ విషం గత 10 రోజులుగా అతని రక్తంలో కలిసిపోయి ఇప్పుడు అతని అవయవాలను లోపల నుండి తినేస్తుంది. ఆ పాయిజన్కి విరుగుడు ఆ ఆసుపత్రిలో ఏ డాక్టర్కి తెలియదు. ఇంకో 48 గంటల్లో ఆ విరుగుడు మందు దొరక్కపోతే సంతోష్ అవయవాలన్నీ పగిలిపోయి రక్తం కక్కుకొని చనిపోవడం ఖాయమని డాక్టర్లు తేల్చేశారు. ఈ కథ అదిరిపోయే మలుపు తిరిగింది కదా. కేసు క్లోజ్ అయిపోయి హంతకులు సేఫ్ అనుకునే టైంకి సీన్ రివర్స్ అయింది. హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ సంతోష్ స్వయంగా ఆపరేషన్ థియేటర్లోనే రక్తం కక్కుకొని పడిపోయాడు. అతని బాడీలో ఒక అంతు చిక్కని స్లో పాయిజన్. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే మరో విషయం ఏంటంటే ఆ పాయిజన్ పెట్టింది ఎవరు? చనిపోయిన ఫార్మసిస్ట్ మాధవ్కి చావు బతుకుల్లో ఉన్న డాక్టర్ సంతోష్కి మధ్య ఉన్న లింక్ ఏంటి? చావు బతుకుల్లో ఉన్న డాక్టర్ని ఆ అదృశ్య శత్రువు ఎలా ఆడిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఫేమస్ హార్ట్ స్పెషలిస్ట్ అయిన సంతోష్కి విషం ప్రయోగించారు అన్న వార్త సిటీ మొత్తం వ్యాపించింది. దాంతో వెంటనే సిఐ దేవా హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఐసీయూ బయట కావ్య భయంతో వణుకుతూ కూర్చొని ఉంది. అప్పుడు దేవా ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఎందుకంటే వారం క్రితం ఒక ఫార్మసిస్ట్ గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఆ చావును సర్టిఫై చేసిన డాక్టర్కి
విషప్రయోగం జరిగింది. ఈ 2 మరణాల మధ్య ఖచ్చితంగా ఒక అదృశ్య లింక్ ఉందని దేవా లాజికల్ బ్రెయిన్ ఫిక్స్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఆ లింక్ కావ్యనేనా అనే అనుమానం కూడా అతనిలో మొదలయ్యింది. ఐసీయూ లోపలికి వెళ్లిన దేవా సంతోష్ ముక్కుకు ఆక్సిజన్ పైపులు, చేతులకు సలైన్లు ఉండటం చూశాడు. సంతోష్ భయంతో ఆ హాస్పిటల్ బెడ్ మీద గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని చావు అతని కళ్ళ ముందు అతనికి కనిపిస్తుంది. అప్పుడు దేవా, సంతోష్ గారు, మీకు ఈ విషయం ఎవరిచ్చారు? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడగ్గా సంతోష్ ఏడుస్తూ, నాకే శత్రువులు లేరు ఇన్స్పెక్టర్, నేనెవరికీ ద్రోహం చేయలేదు. నేను తినే ఆహారంలోనో వేసుకునే మందుల్లోనో ఎవరో పాయిజన్ కలిపారు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, నన్ను బతికించండి అని బతిమిలాడాడు. ఒక గొప్ప కార్డియాలజిస్ట్ ఇప్పుడు ప్రాణభిక్ష అడుక్కునే దీనస్థితిలోకి వచ్చేశాడు. సరిగ్గా అప్పుడే ఒక జూనియర్ నర్సు ఐసీయూ లోపలికి వచ్చి దేవా చేతికి ఒక కొరియర్ కవర్ ఇచ్చి, సార్, ఇది డాక్టర్ సంతోష్ గారి పేరు మీద వచ్చింది, అర్జెంట్ అని రాసి ఉంది, దాంతో ఎవరికి ఇవ్వాలో తెలియక తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను అని చెప్పింది. దేవా ఆ కవర్ ఓపెన్ చేశాడు. అందులో ఒక చిన్న గ్లాస్ ట్యూబ్ మరియు ఒక మందపాటి తెల్ల కాగితం మీద రాసిన ఒక లేఖ ఉంది. ఆ గ్లాస్ ట్యూబ్ నిండా ఎర్రటి రక్తం ఉంది. దేవా ఆ లేఖను బయటకు తీశాడు. అందులో ఉన్న చేతిరాతను చూడగానే పక్కనే ఉన్న కావ్య కళ్ళు భయంతో బయటకొచ్చాయి. ఆమెకు విపరీతమైన చెమటలు పట్టడం మొదలయ్యింది. ఎందుకంటే ఆ లేఖ రాసింది మరెవరో కాదు, వారం క్రితం చనిపోయిన ఆమె భర్త మాధవ్. ఒక శవం ఒక డాక్టర్కి లేఖ పంపింది. దేవా ఆ లేఖను గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ఆ లేఖలోని ప్రతి అక్షరం ఒక అగ్నిపర్వతంలా పేలింది. ఎరా సంతోష్, నా నెత్తుటి వాసన ఎలా ఉంది? నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే అప్పటికే నీ ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం కారడం మొదలయ్యే ఉంటుంది. హాస్పిటల్లో డాక్టర్ ఆ విషమేంటో కనిపెట్టలేక జుట్టు పీక్కుంటూ ఉండుంటారు. రే సంతోష్, ఒక ఫార్మసిస్ట్ భార్యతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకొని నా భార్య సుఖానికి అలవాటు పడి నన్ను చంపాలనుకున్నంత పిచ్చోడివారా నువ్వు? నా భార్య నర్సు, నువ్వు డాక్టర్. మీరిద్దరూ కలిసి నేను వేసుకునే మెడిసిన్స్లో పొటాషియం క్లోరైడ్ హై డోస్ కలిపి నన్ను హార్ట్అటాక్ వచ్చేలా చేసి చంపుతారని నాకు ముందే తెలిసింది. కానీ నన్ను చంపడం అంత ఈజీ అనుకున్నారా? నాకు ముందే తెలుసు కాబట్టి నేను చనిపోవడానికి ముందే ఒక డెడ్లీ ప్లాన్ వేశాను. ఒక ఫార్మసిస్ట్గా ఏ కెమికల్ కలిపితే మనిషి ఎన్ని రోజులకు రక్తం కక్కుని చస్తాడో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు రోజు తాగే కాఫీలో, నీ క్యాబిన్లో ఉండే వాటర్ బాటిల్లో, అలాగే నువ్వు వాడే మందుల్లో ఆ స్లో పాయిజన్ని నా చేతులతో స్వయంగా నేనే కలిపాను. నువ్వు నా భార్య ఏకమై నన్ను చంపారు. కానీ మీరు నన్ను చంపేలోపే నేను నీ రక్తంలో నీ చావుని ఎక్కించాన్రా. నీ అవయవాలు పగిలిపోయి నువ్వు చావడానికి ఇంకో 48 గంటల టైం మాత్రమే ఉంది. ఆ విషయానికి విరుగుడు అనగా యాంటీడోట్ ఈ ప్రపంచంలో నా దగ్గర మాత్రమే ఉంది. అది మీ ఆసుపత్రిలోని ఏ ల్యాబ్లోనూ దొరకదు. కానీ నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను సంతోష్. ఆ యాంటీడోట్ని నేను ఒక రహస్య ప్రదేశంలో దాచాను. నీకు గనక బతకాలని ఉంటే నా భార్యతో కలిసి ఆ విరుగుడు మందు కోసం వెతుకు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ఇట్లు మాధవ్ అని ఉంది. లేఖ చదవడం పూర్తి చేసిన దేవాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అతని కాళ్ళు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఒక సామాన్య ఫార్మసిస్ట్ ఇంత పకడ్బందీగా ఒక మర్డర్ని ప్లాన్ చేస్తాడా అని షాక్ అయిన దేవా వెంటనే తన తుపాకీ తీసి కావ్య తల మీద పెట్టి, అంటే మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందన్నమాట, మీరిద్దరూ కలిసే మాధవ్ని చంపారా? నిజం చెప్పు అని గట్టిగా అరిచాడు. అప్పటికే భయపడిపోయి ఉన్న కావ్య దేవా కాళ్ళ మీద పడి ఏడుస్తూ నిజం ఒప్పేసుకుంది. అవును, ఆ డాక్టర్ ఆ నర్సు కలిసే ఆ అమాయకుడైన మాధవ్ని చంపారు. వాడి మందులు మార్చేసి హార్ట్అటాక్ లా క్రియేట్ చేశారు. కానీ చనిపోయేలోపు మాధవ్ ఎంత భయంకరమైన సైకలాజికల్ ప్లాన్ వేశాడో వాళ్ళకు అర్థమైంది. నన్ను చంపుతున్నారు కదా, ముందే మిమ్మల్ని కూడా చంపేసి పోతాను అని డాక్టర్కి కూడా విషం పెట్టాడు. అప్పుడు దేవా నవ్వుతూ సంతోష్ వైపు చూసి, చూశారు కదా డాక్టర్ గారు, ఇప్పుడు చట్టం మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాధవ్ ఇచ్చిన ఆ కర్మశిక్షలో మీరే గిలగిలా కొట్టుకొని చావబోతున్నారు. ఆ విరుగుడు ఎక్కడుందో వాడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ ప్రాణాలు వాడు విసిరిన ఆ పజిల్లో ఉన్నాయి అనగా సంతోష్ పిచ్చోడిలా అరుస్తున్నాడు. తన ప్రాణాలు పోతున్నాయి. తన ప్రాణాలు నిలబడాలంటే తనకు ఆ విరుగుడు మందు కావాలి. కానీ చనిపోయిన మాధవ్ ఆ విరుగుడు మందును ఎక్కడ దాచాడు? ఆ లేఖలో ఉన్న క్లూ ఏంటి? కంటికి కనిపించని ఒక ఫార్మసిస్ట్ మెదడుతో డాక్టర్, నర్సు మరియు పోలీస్ ఆఫీసర్ ఆడే ఆ సర్వైవల్ క్రైమ్ గేమ్, ఆ 48 గంటల నెత్తుటి ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో, ఆ విరుగుడు ఎక్కడుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
ఒక సామాన్యుడు తన చావును ఒక పజిల్‌గా మారిస్తే ఎలా ఉంటుందో చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది కదా రియల్ మైండ్ గేమ్ అంటే. మర్డర్ చేసింది భార్య మరియు ఆమె ప్రియుడు డాక్టర్ సంతోష్ అని తెలిసిపోయింది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే చనిపోయిన ఒక శవం డాక్టర్కి లెటర్ పంపడం. మాధవ్కి తాను చనిపోబోతున్నానని ముందే తెలుసు. అందుకే తాను చనిపోతూ తనను చంపాలనుకున్న డాక్టర్ రక్తంలో అతని చావును ప్లాన్ చేశాడు. కానీ ఆ విరుగుడు మందును ఎక్కడ దాచాడు? చనిపోయిన వాడితో ఆడే ఈ సర్వైవల్ గేమ్లో డాక్టర్ సంతోష్ బతుకుతాడా, పైకి పోతాడా అనేది ఇప్పుడు చూద్దాం. దేవా చేతిలో ఉన్న ఆ లేఖలో రాసుంది వినగానే ఐసీయూ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్న డాక్టర్ సంతోష్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. హాస్పిటల్లోని ఒక సామాన్య నర్సును ట్రాప్ చేసి ఒక ఫార్మసిస్టుని పిచ్చివాణ్ణి చేసి చంపేశాను అన్న వాడి అహంకారం ఒక్క క్షణంలో కుప్పకూలిపోయింది. కంటికి కనిపించని ఒక శవం ఇప్పుడు వాడి మెడకు మృత్యుపాసం బిగించింది. సంతోష్ ముక్కులో నుంచి రక్తం కారుతూనే ఉంది. గడిచిపోతున్న ప్రతి నిమిషం అతని ప్రాణాలను తినేస్తుంది అని అర్థమై, ఇన్స్పెక్టర్ నన్ను కాపాడండి, నా బ్లడ్లో ఉన్న పాయిజన్ చాలా కాంప్లెక్స్గా ఉంది, డయాలసిస్ చేసినా పోవట్లేదు, ఆ విరుగుడు మందు ఎక్కడుందో కనిపెట్టండి ప్లీజ్ అని దేవాకి దండం పెడుతూ ఏడుస్తున్నాడు. అదంతా చూస్తూ వింటూ ఉన్న దేవ చాలా కూల్గా ఆ గ్లాస్ ట్యూబ్ ని పైకెత్తి చూపిస్తూ, ఆ ట్యూబ్ లో ఉన్న ఎర్రటి రక్తం వెనక ఒక చిన్న స్టిక్కర్ మీద ఒక బార్ కోడ్ ఉంది. దాంతో దేవ వెంటనే ఆ బార్ కోడ్ ని తన ఫోన్లో స్కాన్ చేశాడు. అప్పుడు స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ కనిపించింది. సంజీవని ఫార్మసీ లాకర్ నెంబర్ 4 అని కనిపించడంతో సంతోష్ కళ్ళల్లో ఆశ చిగురించి, అక్కడే సార్, వాడి మెడికల్ షాప్ లోని ఆ లాకర్లోనే ఆ విరుగుడు మందు ఉండుంటుంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి సార్ అని గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. అప్పుడు దేవా నవ్వుతూ, చట్ట ప్రకారం మీరిద్దరూ మాధవ్ మర్డర్ కేసులో ముద్దాయిలు, మిమ్మల్ని జైలుకు పంపాలి, కానీ చనిపోయేవాడిని జైల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు, పదండి, కర్మ మీకు ఎలాంటి శిక్ష రాసి పెట్టిందో నేను కూడా చూస్తాను అని సంతోష్ని ఒక వీల్ చైర్లో కూర్చోబెట్టి కావ్య చేతులకు బేడీలు వేసి పోలీస్ ఎస్కార్ట్తో దేవా సంజీవని ఫార్మసీకి బయలుదేరాడు. ఆ ప్రయాణాన్ని చూస్తే ఎవరికైనా అది సంతోష్ పాలిట ఒక అంతిమ యాత్రలా అనిపిస్తుంది. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. వర్షం ఉధృతంగా పడుతుంది. మున్నార్ చలికి అందరూ వణికిపోతున్నారు. పోలీస్ జీపులు సంజీవని ఫార్మసీ ముందు ఆగాయి. ఆ మెడికల్ షాప్ షట్టర్ పగలగొట్టి దేవా లోపలికి వెళ్ళగా కావ్య కూడా భయంతో వణుకుతూ లోపలికి అడుగుపెట్టింది. ఆ షాప్లోని ప్రతి మూలలో ఆమె భర్త మాధవ్ జ్ఞాపకాలున్నాయి. ఆమె చేసిన ద్రోహానికి ఆ గోడలు కూడా ఆమెను నిలదీస్తున్నట్టు కావ్య కనిపిస్తుంది. లోపలికి వెళ్లిన దేవా లాకర్ నెంబర్ 4ని పగలగొట్టాడు. సంతోష్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ విరుగుడు కోసం చూస్తున్నాడు. కానీ ఆ లాకర్లో ఎలాంటి మెడిసిన్ లేదు, కేవలం ఒక ఐప్యాడ్ మాత్రమే ఉంది. అది చూసిన సంతోష్కి పిచ్చెక్కిపోయింది. తన ప్రాణం మీద ఆశ నిరాశగా మారిపోయి, యాంటీడోట్ ఎక్కడ సార్, అది ఇక్కడ లేదేంటి అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు దేవా ఐప్యాడ్ ఆన్ చేయగా అందులో ఒక ఆడియో ఫైల్ ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. ఆ స్క్రీన్ మీద మాధవ్ ముఖం కనిపించింది. అది మాధవ్ చనిపోవడానికి 2 రోజుల ముందు రికార్డ్ చేసిన వీడియో. అతని కళ్ళల్లో ఒక భయంకరమైన ప్రశాంతత ఉంది. చావుని స్వయంగా ఆహ్వానించే వాడి మొహంలోనే అలాంటి ప్రశాంతత ఉంటుంది. మాధవ్ వీడియోలో మాట్లాడటం మొదలుపెట్టాడు. హలో సంతోష్, ఈ పాటికి నువ్వు రక్తం కక్కుకుంటూ ఒక జీవోత్సవంలా నా షాప్కి వచ్చుంటావు కదా. నా భార్య మత్తులో పడి నన్ను చంపాలనుకున్నావు కదరా. ఎంతైనా నువ్వు డాక్టర్వి కదా. నా బాడీలో గుండెపోటు తెప్పించే డ్రగ్స్ ఇచ్చి నన్ను సహజ మరణం లాగా చంపారు. కానీ ఒక ఫార్మసిస్ట్ మెదడు ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో నీకు తెలియదు సంతోష్. నీ శరీరంలో ఉన్న విషానికి భూమి మీద ఎక్కడ యాంటీడోట్ దొరకదు. ఎందుకంటే ఆ విరుగుడు ఒక మందు కాదు, అది ఒక యాంటీబాడీ. చనిపోయే ముందు ఆ యాంటీబాడీస్ని నా రక్తంలోకి ఎక్కించుకున్నాను. ఆ విరుగుడు ఇప్పుడు నా శరీరంలోనే ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే నా గుండె చుట్టూ ఉండే ద్రవంలో, అనగా పెరికార్డియల్ ఫ్లూయిడ్లో స్టోర్ అయి ఉంది. నీకు బతకాలనుంటే వెళ్ళి నా శవాన్ని బయటకు తీ. నా గుండెను కోసి అందులో ఉన్న ద్రవాన్ని సిరంజితో లాగి నీ నరాల్లోకి ఎక్కించుకో. అప్పుడే నువ్వు బతుకుతావు. నా చావుకు కారణమైన నా భార్య చేతులతోనే నా గుండెను కోయించు సంతోష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని ఆ వీడియో ఆగిపోయింది. ఆ వీడియో చూసి ఆ మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆఖరికి దేవాకి కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఒక మనిషి చనిపోతూ ఇంత పచ్చి నెత్తుటి పగను డిజైన్ చేయగలడా
తన శవాన్ని తవ్వించి తన గుండెను కోయించేంత కసి ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు సంతోష్కి విరుగుడు మందు కావాలంటే ఒక వారం క్రితం పూడ్చిపెట్టిన మాధవ్ శవాన్ని బయటకు తవ్వి తీసి వాడి గుండెను కోయాలి. దాని గురించి ఆలోచిస్తూ సంతోష్ పిచ్చోడిలా అరుస్తున్నాడు. సార్, నాకు టైం లేదు, నన్ను ఆ శ్మశానానికి తీసుకెళ్ళండి సార్ అని అనగా దేవా వెంటనే మెజిస్ట్రేట్కు కాల్ చేసి ఎమర్జెన్సీ ఎక్స్హ్యూమేషన్ అనగా పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీయడానికి పర్మిషన్ తెప్పించాడు. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి వింతైన పరిస్థితి ఎదురు కావడం దేవా కెరియర్లో ఇదే మొదటిసారి. హాస్పిటల్ నుండి సర్జికల్ కిట్స్తో అంబులెన్స్ శ్మశానానికి బయలుదేరింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. అది సెయింట్ మేరీస్ శ్మశానం. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఉరుముల వెలుతురులో ఆ శ్మశానం ఒక నరకంలా కనిపిస్తుంది. గాలికి ఊగుతున్న చెట్లు దయ్యాల చేతుల్లా భయపెడుతున్నాయి. మాధవ్ను పూడ్చిపెట్టిన సమాధి దగ్గరకు పోలీసులు చేరుకొని సమాధిని తవ్వి బురదతో నిండిన ఆ శవపేటికను బయటకు తీశారు. సంతోష్ వీల్ చైర్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ శవపేటిక వైపు చూస్తున్నాడు. శవపేటిక మూత తెరవగా లోపల మాధవ్ శరీరం ఉప్పిపోయి భయంకరమైన వాసన వస్తుంది. ఆ వాసనకు పోలీసులు ముక్కు మూసుకున్నారు. సంతోష్ చేతులు పనిచేయడం లేదు. అప్పుడు సంతోష్ సర్జికల్ కిట్లో నుంచి సర్జరీ చేసే ఒక కత్తిని చేతిలోకి తీసుకోమని కావ్యకు చెప్పాడు. అప్పుడు సంతోష్, కావ్య, వెళ్ళి వాడి ఛాతీ కోసి గుండె చుట్టూ ఉన్న ఆ ఫ్లూయిడ్ని సిరంజితో లాగు. ప్లీజ్ కావ్య, నేను బతకాలి, నాకు టైం లేదు అని ఏడుస్తూ బతిమిలాడాడు. కావ్య భయంతో వణికిపోతుంది. తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకొని తన చేతులతోనే విషమిచ్చి చంపిన తన భర్త శవాన్ని ముక్కలు చేసి ఆ గుండె చుట్టూ ఉన్న ద్రవాన్ని తీయాలంటే ఆమెకు ప్రాణం పోతున్నంత నరకంగా అనిపించి, నేను చేయలేని సంతోష్, నన్ను వదిలేయ్ అని బురదలో పడి ఏడ్చింది. అప్పుడు సంతోష్ పిచ్చెక్కినట్లు ఆమె జుట్టు పట్టుకొని లాగి, నువ్వు చెయ్యకపోతే నేను చచ్చిపోతానే రాక్షసి, నీ వెధవ సెంటిమెంట్లు ఆపి వాడి గుండెను కోసి ఆ ఫ్లూయిడ్ని బయటకు తీ అని గట్టిగా అరిచాడు. చావు భయం వాడిలో అంత క్రూరత్వాన్ని నింపింది. కానీ దేవా మాత్రం సైలెంట్గా గొడుగు పట్టుకొని ఆ కర్మ సిద్ధాంతాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మంచం మీద ఆనందించిన ఈ జంట ఇప్పుడు అర్ధరాత్రి వర్షంలో ఒక కుళ్ళిపోయిన శవం ముందు శ్మశానంలో గిలగిలా కొట్టుకుంటున్నారు. దేవుడు వాళ్ళిద్దరికీ రాసిన శిక్ష ముందు చట్టం వేసే శిక్ష కూడా చిన్నబోయింది. అయితే కావ్యకు వేరే దారి లేదు. వర్షంలో తడుస్తూ వణుకుతున్న చేతులతో ఆ శవపేటిక దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకొని ఆ సర్జరీ చేసే కత్తితో మాధవ్ ఛాతీ భాగాన్ని చీల్చింది. రక్తం లేని ఆ శరీరం నుండి భయంకరమైన వాసన బయటకొస్తుంది. కావ్య కన్నీళ్లు వర్షంతో కలిసి ఆ శవం మీద పడుతున్నాయి. ఆమె మెల్లగా మాధవ్ శరీరంలోని పక్కటెముకలను విడదీసి లోపల గుండె చుట్టూ ఉన్న పెరికార్డియం పొర దగ్గరకు చేరుకుంది. ఒక పెద్ద సిరంజీ తీసుకొని ఆ గుండె చుట్టూ ఉన్న నల్లటి ద్రవాన్ని బయటకు లాగింది. రక్తం అంటిన చేతులతో కావ్య ఆ సిరంజిని తీసుకొచ్చి సంతోష్ చేతిలో పెట్టగా ఆ సిరంజి సంతోష్కి తన ప్రాణాలను కాపాడే సంజీవినిలా అనిపించి అతని కళ్ళల్లో తన ప్రాణాలు దక్కాయి అన్న ఆనందం కనిపించింది. వెంటనే ఆ సిరంజిని తన చేతి నరానికి గుచ్చి ఆ నల్లటి ఫ్లూయిడ్ని తన రక్తంలోకి ఎక్కించుకొని హమ్మయ్యా అంటూ సంతోష్ వీల్ చైర్లో వెనక్కి ఆనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, సార్, యాంటీడోట్ నా బాడీలోకి వెళ్ళిపోయింది సార్, నా లైఫ్ ఇక సేఫ్, నేను బతికిపోయాను అని దేవా వైపు చూస్తూ సంతోషంగా అరిచాడు. కావ్య కూడా భర్త శవం దగ్గర పడిపోయి ఊపిరి పీల్చుకుంది. ఎలాగైతేనేం ఫైనల్గా వాళ్ళు అనుకున్నది సాధించారు. ఒక్కసారి ఊహించుకోండి, అర్ధరాత్రి శ్మశానంలో దట్టమైన వానలో తను ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ తన చేతులతోనే చంపిన భర్త శవాన్ని ఒక భార్య కోయడం ఎంత నరకంలా ఉంటుందో. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? సంతోష్ ప్రాణభయంతో ఆ గుండె ద్రవాన్ని ఎక్కించుకొని బతికిపోయానని సంబరపడుతున్నాడు. కానీ ఒక ఫార్మసిస్ట్ పగ ఇంత సింపుల్గా ముగుస్తుందా? ఇక్కడే అసలైన సైంటిఫిక్ అండ్ మైండ్ను బ్లాక్ చేసే ట్విస్ట్ రాబోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సంతోష్ ఊపిరి పీల్చుకున్న కరెక్ట్గా 5 నిమిషాలకు సంతోష్ శరీరంలో విపరీతమైన వణుకు మొదలైంది. అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయి కళ్ళు 2 రక్తం రంగులోకి మారిపోయాయి. గొంతులో నుంచి ఒక భయంకరమైన శబ్దం వస్తూ ఉండటంతో కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి, సంతోష్ ఏమైంది అని అడిగింది. సంతోష్కు ఊపిరాడటం లేదు. నరాలు చిట్లిపోతున్నంత నొప్పితో సడన్ గా వాడి నోట్లో నుంచి రక్తం నల్లటి రంగులో వాటర్ ఫౌంటైన్లో నీళ్లు చిమ్మినట్లు బయటకు చిమ్మి ఆ రక్తం కావ్య ముఖం మీద పడింది. సంతోష్ గిలగిలా కొట్టుకుంటూ వీల్ చైర్లో నుంచి బురదలో పడిపోయి ప్రాణాలతో పోరాడుతున్నాడు. అది చూసిన దేవాకి మైండ్ బ్లాక్ అయి, ఏంటిది, యాంటీడోట్ తీసుకున్నాక కూడా వీడికేమవుతుంది
అని కంగారుగా అరిచాడు. అప్పుడు దేవా చేతిలో ఉన్న ఐప్యాడ్ స్క్రీన్ మీద ఇంకొక ఫైల్ ఓపెన్ అయింది. ఇందాక లాకర్లో దొరికిన ఐప్యాడ్లో ఫస్ట్ వీడియో ప్లే అయిన సమయానికి కరెక్ట్గా 2 గంటల తర్వాత ఆటోమేటిక్గా ఈ రెండో ఆడియో ఫైల్ ప్లే అయ్యేలాగా మాధవ్ టైమర్ సెట్ చేశాడు. దేవా వణుకుతున్న చేతులతో ఆడియో వింటూ దాని వాల్యూమ్ పెంచాడు. ఆ అర్ధరాత్రి ఆ శ్మశానంలో వర్షం శబ్దాన్ని కూడా చీల్చుకుంటూ మృత్యు ఒడిలో ఉన్న మాధవ్ గొంతు ఒక రాక్షసుడిలా వినిపించడం మొదలయ్యింది. రేయ్ సంతోష్, నా గుండె ద్రవం నీ నరాల్లోకి ఎక్కించుకొని బతికిపోయాను అనుకున్నావారా? దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రాప్ సంతోష్. ఒక మనిషి రక్తం కక్కుకొని చనిపోయేంత భయంకరమైన విషయం మార్కెట్లో ఎక్కడా దొరకదు సంతోష్. నీకు నేను పెట్టిన పాయిజన్ ఏంటో తెలుసా? హైడోస్ వార్ఫరిన్. అది కేవలం నీ రక్తాన్ని పలుచన చేస్తుంది అంతే. నీకు ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం కారగానే అదేదో డెడ్లీ పాయిజన్ అని నువ్వు భయపడిపోయావు. కానీ దానికి సింపుల్గా 2 రోజులు విటమిన్ కే ఇంజెక్షన్స్ తీసుకుంటే నువ్వు బతికిపోయేవాడివి. కానీ నా లెటర్ చూసిన తర్వాత నీ ఒంట్లోని భయం నీ మెదడును పనిచేయకుండా చేసింది. నీకు విరుగుడు మందు ఎక్కడ దొరుకుతుందా అన్న ఆశను రేకెత్తించి నిన్ను నా సమాధి దగ్గరకు రప్పించాను. నా గుండె చుట్టూ ఉన్న ద్రవమే నీకు యాంటీడోట్ అని నిన్ను నమ్మించాను. కానీ అసలు నిజమేంటో తెలుసారా సంతోష్? మీరు నన్ను చంపడానికి ప్లాన్ చేసిన ఆ రాత్రి నేను పడుకునే ముందు నా మందులతో పాటే ఒక ప్రత్యేకమైన కెమికల్ టాక్సిన్ను నా శరీరంలోకి ఎక్కించుకున్నాను. అది నన్ను చంపదు, కానీ నేను చనిపోయిన తర్వాత ఆ కెమికల్ అంతా నా గుండె చుట్టూ ఉన్న ఆ పెరికార్డియల్ ఫ్లూయిడ్లో స్టోర్ అయ్యి ఒక డెడ్లీ పాయిజన్లా మారుతుందని నాకు తెలుసు. అంటే నీకు మొదట నేను ఇచ్చిన విషయం ప్రమాదకరమైనది కాదు. ఇప్పుడు నీ అంతట నువ్వు యాంటీడోట్ పేరుతో స్వయంగా నీ చేతులతో ఎక్కించుకున్న నా గుండెలోని ఆ ద్రవమేరా 100% పచ్చి ప్రమాదకరమైన విషయం. ఇప్పుడే నువ్వు నీ గుండె నరాల్లోకి ప్యూర్ పాయిజన్ ఎక్కించుకున్నావు. కావ్య, నీకు నా మీద ప్రేమ చచ్చిపోయిందని, నేను చచ్చిపోవడానికి నువ్వే ముఖ్య కారణమని నాకు తెలుసు. కానీ విధి చూసావా ఎంత గొప్పదో? ఇప్పుడు నీ చేతులతో నీ ప్రియుడికి నువ్వే విషం ఎక్కించి నువ్వే వాణ్ణి చంపేలా చేశాను. ఇది అసలైన రివెంజ్ అంటే. ఒక ఫార్మసిస్ట్ ఇచ్చిన పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇది. నా సమాధి దగ్గరే నీ ప్రియుడిని కూడా చావనివ్వు కావ్య. ఇప్పుడు నీకు మొగుడు లేడు, ప్రియుడు లేడు. ఈ నరకం జైల్లో ఎంజాయ్ చేయి అని ఆ ఆడియో మెసేజ్ ఆగిపోయింది. అది విని దేవాకు కాళ్ళ కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ కలిగి అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక సైంటిస్ట్ బ్రెయిన్ ఎంత భయంకరంగా పనిచేస్తుందో ఒక మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ బ్రెయిన్ అంతకంటే వేగంగా పనిచేసింది అని అతనికి ఇప్పుడు అర్థమైంది. అంటే సంతోష్కి మొదట వచ్చిన జబ్బు మామూలుదే. విటమిన్ కే ఇస్తే అతను బతికిపోయేవాడు. కానీ మాధవ్ ఒక మైండ్ గేమ్ ఆడి వాడి భయాన్ని వాడుకొని దానికి విరుగుడు తన శరీరంలో ఉందని నమ్మించి స్వయంగా వాడి చేతులతో వాడికే పచ్చి విషాన్ని ఎక్కించుకునేలా చేయడానికి తన శవాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నాడు మాధవ్. మట్టిలో పడి ఉన్న సంతోష్ భయంతో కళ్ళు తేలేశాడు. వాడికి బతుకుతాను అన్న ఆశపోయి తన చావును తనే కొని తెచ్చుకున్నాను అన్న నిజం తెలిసేసరికి అతను పిచ్చోడిలా ఏడుస్తూ రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడే చనిపోయాడు. తన మెడికల్ నాలెడ్జ్ కూడా తనను రక్షించలేకపోయింది. ఇక కావ్య ఏమో పిచ్చిదానిలా తలపట్టుకొని అరుస్తుంది. తన భర్తను చంపింది, తన చేతులతో వాడి శవాన్ని కోసింది, మళ్ళీ తన చేతులతోనే తన ప్రియుడికి విషమెక్కించి చంపేసింది. ఒక సైలెంట్ ఫార్మసిస్ట్ వేసిన ఈ భయంకరమైన సైకలాజికల్ మరియు కెమికల్ ట్రాప్లో పడి ఆమె బతికొండగానే నరకం అనుభవిస్తుంది. ఇక దేవా ఆమెను అరెస్ట్ చేసి జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. మెడిసిన్తో ప్రాణాలు కాపాడే డాక్టర్నే అదే మెడిసిన్తో ఒక పజిల్లా మార్చి వాడి ప్రాణాలు వాడే తీసుకునేలా చేసిన మాధవ్ రివెంజ్ ప్లాన్ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్గా మిగులుతుంది. ఒక సామాన్యుడి కంటతడి కసిగా మారితే ఎంత కిరాతకంగా ఉంటుందో చెప్పడానికి ఈ నైట్ షిఫ్ట్ కథ ఒక సజీవ సాక్ష్యం. భయం అనేది మనిషిని ఎంత గుడ్డివాడిగా మారుస్తుందో ఈ కథ మనకు నిరూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ రివెంజ్ ఫ్రమ్ ద గ్రేవ్. మాధవ్ వాడిన ఈ సైకలాజికల్ ట్రాప్ని చూసారా? సంతోష్కి వాడు ముందిచ్చింది కేవలం బ్లడ్ థిన్నర్ మాత్రమే. కేవలం విటమిన్ కేతో వాడు బతికేవాడు. కానీ వాడి మెదడులో భయాన్ని సృష్టించి తన శవంలో దాచిన అసలైన పచ్చి విషాన్ని అతని చేతులతో వాడే ఎక్కించుకునేలా చేశాడు మాధవ్. మెడిసిన్తో ప్రాణాలు కాపాడే డాక్టర్ సంతోష్ అదే మెడిసిన్కు బలైపోయాడు. భయం మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందో ఈ కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది నైట్ షిఫ్ట్ మిస్టరీ కథ. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. మాధవ్ ముందే చనిపోతాడని తెలిస్తే సంతోష్ ప్రయోగించిన విషయానికి యాంటీడోట్ వాడి బతకచ్చు కదా అని అనుకుంటున్నారు కదా. అయితే మాధవ్కి ఆ విషయం తన శరీరంలోకి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆ విషయం యొక్క లక్షణాలు తెలిసాయి. కానీ అప్పటికే ఆలస్యం అయిపోవడంతో మాధవ్కి అర్థమైపోయింది
ఇక తను ఏ విరుగుడు మందు వాడినా తను ప్రాణాలతో బతకడని, అందుకే తన ప్రాణాలు పోయినప్పటికీ తన ప్రాణాలు పోవడానికి కారణమైన తన భార్యని, ఆమె ప్రియుడైన డాక్టర్ సంతోష్‌ని బ్రతికుండగానే నరకం చూపించాలని ఫిక్స్ అయ్యి ఆడిన బ్లడీ మైండ్ గేమ్ ఇది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.